విషయం. భూమి అనేది చాలా సున్నితం. భూమితో మనకుండే అనుబంధం కూడా చాలా విడదీయలేనిది. రెండోది, ఒక్కోసారి మన కుటుంబ సభ్యుల్లో కూడా మనకు విభేదాలు వస్తూ ఉంటాయి. విభేదాలు వచ్చినప్పుడు చివరి వరకు మీరు లాగతా కూర్చుంటే మీకు కూడా నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది నా ఆలోచన. ఒకవేళ అవసరమైతే మీరు ఇబ్బంది పడినా నేనేమైనా చేయగలిగితే, పరిష్కారం చేయగలిగితే, మీరు పరిష్కార మార్గం చూపించగలిగితే అది కూడా నేను అమలు చేసి ఆమోదయోగ్యంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీకు వచ్చినప్పుడు ఎక్కువ విషయాలు గ్రామ సమస్యలు నేను మాట్లాడలేదు. నేను ముఖ్యంగా మాట్లాడిన సమస్యలన్నీ మీరు చూస్తే రెవెన్యూ సమస్యలే మాట్లాడాను. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. నేను అవసరమైతే మళ్ళీ మా వాళ్ళు సదస్సులన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే దాని పూర్వోపరాలకు వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేసే వరకు మీకు నేను అండగా ఉంటున్నాను. ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు నేను మధ్యాహ్నం రావాల్సింది. ఒకసారి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేను కూడా అక్కడ సమస్య పరిష్కారం చేసే వరకు అక్కడనే ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ధాన్యం సేకరణ విషయంలో కూడా చాలా సమస్యలు ఉంటే అవన్నీ అధ్యయనం చేసుకోవడానికి ఆలస్యమైంది. 1 గంటకు వచ్చిన మీరందరూ సాయంత్రం 4 గంటల వరకు ఉన్నారు. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఏంటి తమ్ముడు ఇట్లా ఉండమ్మా, కూర్చో. మీరు ఒక్కొక్కరండి కూర్చోండి. మీరు కూర్చోవాలి. హలో, చెప్పండి. మైక్ తీసుకొని చెప్పండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. 1 మినిట్ కూర్చోండి. నేను ఎప్పుడూ అనుకోలేదండి ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని, నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. సార్ చెప్పారు ఈ 5 ఏళ్లుగా నవ్వుతున్న మొహాలు ఎప్పుడు చూడలేదని చెప్పారు. కానీ నేను చూశాను సార్, నవ్వుతున్న మొహాలు నేను చూశాను. ఎక్కడంటే మన పాస్బుక్ల పైన జగన్ గారు నవ్వుతుంటే చూశాను. ఆయన పలకలు వేసుకున్నారు కదా రోడ్ల పైన, వాటిపైన ఆయన నవ్వుతుంటే చూశా. శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా, అది చూశా నేను. ఆ నవ్వు మొహాలు నేను ఖచ్చితంగా చూశాను సార్. మిగతా నవ్వులు నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ. అయితే సార్ నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్, తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్. నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా, ఆయన అభిమానితో నేను శపథం చేశాను, మా బాబు గారు వచ్చాక కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు, నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్. ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడుతాను. నేను ఆటో తోలుతాను సార్, రోజుకి 350 రూపాయలు రెంట్ సార్. రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి. మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అయిద్దని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి. నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా? ఆటో తోలుతాను సార్ నేను, రెంట్కి సార్. అది రెంట్కి తీసుకుని నీకు ఆటో కొనిస్తాను, ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో. ఓకే, రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా. ఆ పేరు రాసుకొని ఇప్పించండి. నేను ఇప్పిస్తాను, నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా. ఓకే ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఫోటో, థ్యాంక్ యూ. చెప్పమా.